తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. Thank you, sir. Thank you so much. And now I request Bobby garu to speak. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు ఇది దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. సత్యనారాయణ గారిని, అలానే హవీష్ కానీ. సో సత్యనారాయణ గారు ఈ సాంగ్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, కొంచెం కొంచెం అంటున్నాడు మనోడు, ఫస్ట్ పెళ్లి చేసేద్దాం. కొంచెం పెద్దగానే హనీమూన్ వెళ్తాడు, కొంచెం కొంచెం అని మొదలెట్టాడు. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే చూశాను. అర్జెంటుగా మీరు పెళ్లి మీద ఫోకస్ చేయండి. సారీ హవీష్, ఇంతకంటే ఫ్రీడమ్ వద్దు తప్పుడు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, అందుకే డౌట్ వచ్చింది నాకు. చాలా పర్ఫెక్ట్గా ఎమోషనల్ సీన్స్ వెళ్ళి చూడలేదు, సాంగ్ చూస్తేనే డౌట్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. సరే ఎందుకులే, ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నాను కానీ ఇక్కడే చెప్పేస్తున్నా. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం మనం ఈ సినిమా రిలీజ్ అవ్వగానే. అండ్ జోక్స్ ఏ పార్ట్, త్రినాథరావు గారు ధమాకా, నేను లోకల్ ఇలాంటి మాస్ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ పెట్టింది పేరు. ఆయనది ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, కుర్చీలు ఎగిరి పడాలా లెగిసి పడదా ఏదో అలా. ఈ సినిమా చూసిన జనాలకి అలాంటి మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హవీష్ కూడా నిజంగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎప్పుడైనా సరే వన్ ఫోన్ కాల్ అవి, ఏదైనా సాయం కోసం, ఎవరికైనా సీట్ కావాలన్నా ఎనీథింగ్, ఒక మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తుంటారు. అంత గ్రౌండెడ్గా వాళ్ళ అబ్బాయిని పెంచారు. ఇందాక సత్యనారాయణ గారు అన్న ఒక మంచి గొప్ప మాట ఏంటంటే, జనరల్గా చాలా కొంతమందికే నచ్చిన వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సంతోషంగా వచ్చిన కొడుకు ఇంట్లో పడుకుంటుంటే అర్థం అవుతుందని. సో నిజంగానే కోట్లాది మంది జనాల్లో మనకు నచ్చిన వృత్తి చేసుకుంటాం, కొంతమందికే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది. ఆ లభించిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ మీలాంటి చిన్న మాట యాజ్ ఏ చైర్మన్గా పెద్ద యూనివర్సిటీకి మీలాంటి వాళ్ళు చెప్తే రీచ్ అవుతుంది. అండ్ కావ్య, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలానే ఈ కథనంత ఇచ్చిన తమ్ముడు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గురించి ఇందాక విసు గారు చెప్తున్నారు, కథ చాలా బాగా రాసావని. త్రినాథరావు గారి సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా నీకు కూడా ఈ సినిమాతో హ్యూజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరు పేరున, అండ్ ఈ పాట రాసిన రామ్జో గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మా శశి గారు తీసుకున్నారంటే నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను, ఎక్కడో చాలా అయ్యి ఉంటుంది ఆయనకి, పని అవుతుందంటేనే దిగుతారు వాళ్ళు. సో పని అయ్యే లక్షణానికి కనిపించింది కాబట్టి వాళ్ళు స్టేజ్ ఎక్కారని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు మీ స్పీచ్లో కూడా ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసా. టూ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏమైనా లీక్ ఇస్తారా? బాస్ సినిమా ఆల్రెడీ చిరు గారు అదే పనిలో ఉంటారు. సో ఆయన ఎక్కడ చేస్తారని సోషల్ మీడియా ఏ ఫంక్షన్కి వెళ్ళి టెన్షన్గా చూస్తున్నాం. ఇంకా మా ద్వారా వద్దు. నిన్న ఫంక్షన్ కూడా వెళ్ళారు ఆయన. సో స్పీచ్ అంతా బాస్ ఎలా ఉన్నారనే దానికన్నా ఏ లీక్ ఇస్తారని భయంతో చూస్తా ఉన్నారు. అయిపోగారు థ్యాంక్ యూ సో మచ్ అలయ్య ఫర్ లాట్ లీకింగ్ ఎనీథింగ్ పెట్టారు. ఆయన అంటే ఆ మాత్రం భక్తి భయం రెండు ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కేఎల్ నారాయణ గారి దగ్గర నుంచి ఏమైనా లీక్ వస్తుందా పోనీ వారణాసి గురించి? సరే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా సార్ లీక్? మేము రెడీగా ఉన్నాం సార్, మీరు రెడీగా ఉన్నారా లీక్ చేయడానికి? మేము రెడీగా ఉన్నామండి. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. ఫస్ట్ లెట్ us see the success of this film. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సారీ సార్, ఐ మిస్ యువర్ నేమ్. అండ్ నా నేను రెడీ అంటూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నా, ఎప్పుడు రెడీగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉండే మన త్రినాథరావు నక్కినా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, అలాగే మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ, అలాగే అడగగానే ఒప్పుకున్న మా బాబీ గారికి, అలాగే మా కేఎల్ నారాయణ గారికి, అలాగే అంటే ఈ డైలాగ్ అడగగానే ఒప్పుకున్నాను దాన్ని మా కే సత్యనారాయణ గారికి కూడా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఆయన కూడా అడగాల్సిన పరిస్థితే నాకు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అంతా అన్నీ మాట్లాడారు కానీ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడలేదు. అంటే గెస్ట్లు అంటే పాపం తెలియదు, మాట్లాడరు. కానీ మా యూనిట్ అందరికి తెలిసి కూడా మాట్లాడలేదు. అదే ప్రాబ్లం. ఏంటంటే ఈ సాంగ్లో
యాక్ట్ చేసిన నర్గీస్, హీరో హీరోయిన్ల పాటు నర్గీస్. నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్ము రాక్ స్టార్. ఈ రాక్ స్టార్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్కి అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, మీరు రాక్ స్టార్ ఫిల్మ్ చూస్తే చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ఫుల్ హైట్ బట్ వెరీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఈ అమ్మాయి అని అప్పుడు అనుకునేవాడిని, ఆ హీరోయిన్ అందులో. ఎప్పుడు కానీ తర్వాత అన్నారు అమ్మాయి ఎక్కడో లండన్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకున్నారు. సరే అనుకున్నా, కానీ ఆ అమ్మాయితో నేను సాంగ్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు అంటే నా సినిమాల్లో ఇలాంటివి ఉండవు, కానీ ఈ కథ డిమాండ్ చేసింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇందాక మా రైటర్ చెప్పినట్టు, మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు కథ డిమాండ్ అక్కడ ఉండాలి ఒక సాంగ్. ఏం చేద్దాం అని నేను ఆలోచిస్తూ ఒకసారి మా ప్రొడ్యూసర్స్తో షేర్ చేసుకున్నా, ఇది ఒక సాంగ్లా కూడా తీసేయచ్చు సార్, బట్ కానీ ఇట్స్ లైక్ మిక్స్డ్గా ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే వెంటనే ఎవరితో చేద్దామని కానీ ఒక 10-15 నేమ్స్ అనుకున్నారు. అఫ్కోర్స్ కేఎల్ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా సరే ఇస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే అప్పుడు నేను ఈ అమ్మాయి పేరు చెప్పా, నర్గీస్ పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా అమ్మాయికి వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళు అప్రోచ్ అయిపోయి, ఆ రోజు నేను ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ చెప్పిన మ్యాట్రికి ఈవినింగ్కి చెప్పేశారు ఓకే అమ్మాయి అని. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఇష్టమైన అమ్మాయి. అప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు నిజంగా ఒప్పుకుందా అంటే ఒప్పుకుంది అన్నారు. అనగానే ఇంకా షాక్. ఇమ్మీడియట్గా ఎంత బేగా ఇది షూట్ పెడతామా అని అనుకున్నా. షూట్కి వెళ్ళాం, షూట్కి అమ్మాయి వచ్చింది అనగానే అందరికన్నా ముందు నేనే వెళ్ళా, ఎందుకంటే నాకు ఆతృత అమ్మాయిని చూడాలని. ఎందుకంటే ఆ సినిమా అంటే అంత ఇష్టం, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసింది, ఆతృత అంత సూపర్గా వెళ్ళాను. ఇంకోటి కూడా చెప్తున్నా, రోజు ఫుల్ ఫ్యాన్ తెల్లవన్నీ ఆ రోజు మంచి షార్ట్ గిట్టేసుకుని యంగ్స్టర్లా తయారయ్యి వెళ్ళి చూడగానే అమ్మాయికి నాకు పరిచయం చేశారు మా డైరెక్టర్ అండి అని. కాకపోతే అమ్మాయి కంప్లీట్ లండన్ ఇంగ్లీష్, మా పొట్నూరు ఇంగ్లీషు, అనకాపల్లి ఇంగ్లీషు రెండింటికి టాలీ అవ్వట్లా. పాపం ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అంటే కొంచెం ఇంగ్లీష్ నాకు వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ లండన్ ఇంగ్లీష్ మనకి ఎక్కడ వస్తుంది, తమ్ముళ్ళు మన గురించి తెలుసు కదా. సో అసలు అర్థం కావట్లేదు, ఏదో చెప్తుంది పాపం, చెప్తుంది అర్థం కావట్లేదు. ఆఫీస్ గారు ఈయన బాగా అన్ని కంట్రీస్ అన్ని తిరిగారు కాబట్టి ఈయనకి సూపర్ ఇంగ్లీష్ వచ్చు. సూపర్ ఇంగ్లీష్ అని ఎందుకనంటే లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని కలిపేస్తే సూపర్ ఇంగ్లీష్. ఆ సూపర్ ఇంగ్లీష్ ఆయనకు వచ్చు కాబట్టి ఆయన ఆ సూపర్ ఇంగ్లీష్లో ఏం లేదు సార్, ప్రతిదానికి జోబులో చేయి పెట్టండి, అలా నించోండి, అలా నించొని ఒక స్మైల్ ఇవ్వండి, అలా స్మైల్ లుక్ మ్యాచ్ చేస్తూ ఉండండి అన్నారు. మరి ఏం చేయాలి, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, అలాగే మ్యాచ్ చేశా. అయితే నాకు ఆ 2 days ఆ వర్క్ చేసింది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా ఈ అమ్మాయిని కలుస్తానా అనుకున్న అమ్మాయిని పెట్టి సాంగ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అడగగానే పాపం చాలా అంటే ఆ అమ్మాయిని మాట్లాడి సెట్ అంత ఈజీ కాదు, కానీ మా ప్రొడ్యూసర్స్ వెంటనే ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎందుకు అమ్మాయి గురించి ఎక్కువ చెప్తానంటే ఈ సాంగ్లో అమ్మాయే స్పెషల్, ఈ అమ్మాయే స్పెషల్. సో కాబట్టి నర్గీస్ గారు మీరు లండన్లో ఉన్నారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తానండి. ఆ రోజు మీతో నేను షేర్ చేసుకున్నాను కూడా, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా సినిమాకి వస్తే ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కదా అని చెప్పి సినిమా మొత్తం రొమాంటిక్ సినిమా అనుకోకుండా తమ్ముళ్ళు తేడా కొడుతుంది, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సాంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంతేగాని మొత్తం సినిమా అది కాదు. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మేము అందరికీ చూపించేసాం. టు బి ఫ్రాంక్, మా సినిమా చూడని వాళ్ళు అంటే ఒక మీరు తప్ప మా ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ లేదా మార్కెటింగ్ పీపుల్ అందరికీ చూపించాం. ఎందుకంటే మాకు ధైర్యం, మన సినిమా బాగుంది, మనం ఓ ట్రైలర్ సాంగ్ చూపించి ఎందుకు అడగాలి అందరినీ, సినిమా చూపిద్దామని చెప్పి అందరికీ చూపించగానే మా శశి గారు 2 times చూశారు ఆయన ఈ సినిమా. 2 times చూశారు. అంటే ఫస్ట్ సారి చూసినప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఎంచడం కోసం చూశారు. సెకండ్ టైం చూసినప్పుడు
తప్పులు వీళ్ళు తీసారా లేదా అని చెక్ చేయడానికి చూశారు. సో ఆ తర్వాత నాకు కలిసినప్పుడు చెప్పారు, అది అసలు త్రినాథరావు నెక్కిన మార్క్ ఫిల్మ్ అండి అన్నారు. అనగానే నేను షాక్. ఓ నాకు కూడా ఒక మార్క్ ఉందా, త్రినాథరావు నెక్కిన మార్క్ సినిమా అంట. ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాలకి ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కినని ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలే. డైరెక్టర్ త్రినాథరావు నెక్కినని వేసుకున్నా. ఏ ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కిన బ్రాండ్ ఎప్పుడు వేసుకోలే. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ ఉందన్న విషయమే నాకు తెలియదు. ఫస్ట్ టైం శశి గారు చెప్పారు త్రినాథరావు నెక్కిన ఫిల్మ్ అని. సో నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళలో ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాను అనమాట. త్రినాథరావు నెక్కిన ఫిల్మ్ అని బ్రాండ్ వేసుకోవడానికి 15 ఏళ్ళు పెట్టిన తమ్ముళ్ళు ఈ ఒక్క లైన్ వేసుకోవడానికి. చాలా థ్యాంక్ యూ. అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అలాగే మా మిక్కీ జె మేయర్ని ఈ సినిమాకి మ్యూజిక్గా అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మిక్కీ ఎంత సూపర్ అంటే ఒక చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ట్యూన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఆయనే ఫస్ట్ షాక్ అంట, ఈ త్రినాథరావు ఈ మాస్ నా కొడుకు నాకు ఇచ్చారు ఏంట్రా బాబు అని. ఫస్ట్ మీటింగ్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఫస్ట్ డైలాగ్ అదే, సార్ నేను మీరు ఈరోజు వస్తున్నారని తెలిసి మీ సినిమాలో ఉన్న పాటలన్నీ చూస్తాను సార్ నైట్ అంతా కూర్చొని. మీ అన్నీ కొంచెం మాస్ బీట్ ఉన్నాయి సార్, ఇది ఏందో నాకు నాన్సింగ్ ఉంది అది ఇది అంటే, ఏం పర్లేదు కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 6 చెప్పమన్నారు. ఒక సిచ్యువేషన్ అయిపోయాక ఒక సాంగ్ అయ్యాక నెక్స్ట్ సిచ్యువేషన్ అలాగే వెళ్దాం. 6 ఒకసారి అంటే అసలే టెన్షన్తో డైజెస్ట్ చేసుకోలేవు. సో ఒకటి 1 by 1 వెళ్దామని ఇలా 5 పాటలు చేసాం. 5 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు మళ్ళీ ప్రతి వారానికి ఒకటి రిలీజ్ చేద్దామని మా అవిష్ గారు అన్నారు. అందుకని మేము ఈ రోజు ఇది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, అలాగా 5 పాటలు రిలీజ్ చేస్తాం. మిక్కీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే ఇందులో కూడా ఇంగ్లీష్లో రాంగ్ ఉంటే కొంచెం క్షమించండి. అండ్ నెక్స్ట్ మా రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాయాలని ఫోన్ చేస్తే కలవట్లేదని వాట్సాప్ కాల్ చేస్తే, సార్ ఎక్కడున్నారు సార్ అంటే, ఇప్పుడేనా ఆ క్రూజ్లో పడుకున్నాను, ఆకాశం చాలా నీలంగా ఉంది, అద్దరిపోయింది, చెప్పు ఏమైనా రాయాలా అన్నారు. అదే మూడ్లో ఉండి ఒక పాట రాయాలన్నారు. సిచ్యువేషన్ చెప్పాను. అబ్బా ఈరోజు నాకు మొత్తం ఫేవర్ చేసింది. అసలు ఆయన ఏదో ట్రిప్కి వెళ్ళారు, క్రూజ్లో హాయిగా పడుకుని ఆకాశాన్ని చూస్తూ చేతికి తలగాని పెట్టుకుని పడుకుని నా ఫోన్ మాట్లాడారు. అంతే ఒక 2-3 అవర్స్ రాసి పంపించారు. ఎందుకంటే ఆ కరెక్ట్ టైంకి నేను చేయడం, ఆ టైంకి ఆయన సూపర్ స్వింగ్లో ఉండడం, అలాగే మేనేజ్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ పాడారు. ఎందుకంటే ఆయన గొంతు కొంచెం డిఫరెంట్గా ఉంది. వేరే సింగర్ని పెడదామంటే నేను అన్నాను, నో నువ్వే ఉండు, నాకు నీ గొంతు నచ్చింది అని చెప్పి ఆయనే పెట్టాం. అంటే పర్టికులర్గా ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్తానంటే, ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి. సో తర్వాత మిగిలిన సాంగ్ గురించి తర్వాత మాట్లాడతా. సో తమ్ముళ్ళు, నేను రెడీ ఈజ్ ఏ మాస్ టైటిల్ కదా. సో అలాంటి టైటిల్ అవిష్ గారు హీరోగా పెట్టి డేర్ చేసి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం అదిగో వచ్చేసింది దా. చాలా తొందరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోహిణి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. అదిగో మొత్తం క్రెడిట్ ఇప్పటివరకు మాట్లాడినంతా రోహిణి కొట్టేసింది. సో ఇదంతా అంటే మీరు నిజంగా చెప్తున్నా, మా ఆర్టిస్టులు అందరూ చెప్పారు ఏదో పిక్నిక్కి వెళ్తున్నాం అలాగని కాదు, నవ్వుతూ చేసాం, నవ్వించాలని చేసాం. డెఫినెట్గా వెరీ సూన్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, వాటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని చూడండి, పెద్ద విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీసాం సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందులో అయితే నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. చాలా ఆలస్యంగా వచ్చిన రోహిణిని చాలా తొందరగా ఒక మాట మాట్లాడి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా తొందరగా అంటే మళ్ళీ బ్యాగ్. ఓకే, I'm so sorry. Traffic is very bad. Hello sir, Bobby sir, thank you so much for coming. And ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా లేట్గా వచ్చాను. ఓ రూపా గారు థ్యాంక్ యూ, నాకన్నా లేట్. ఓ మీకు ఏంటి వాళ్ళందరికీ ప్రోగ్రామ్ ఏ టైం అని చెప్పారు? అండ్ నేను రెడీ, సినిమాతో మేమంతా రెడీగా ఉన్నాము. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. మేము సెట్లో కొంచెం చూపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాము. చాలా బాగుంటుంది మూవీ. ఫ్యామిలీతో చక్కగా కూర్చొని ఎంటర్టైన్ అవ్వచ్చు. చాలా మంది ఆర్టిస్టులు, మామూలుగా సినిమాలో కొంచెం మంది ఆర్టిస్టులు ఉంటేనే బాగుంటుంది అంటారు, ఇక్కడ టూ ఫ్యామిలీస్ మధ్య జరిగే స్టోరీ చాలా ఎంటర్టైనింగ్ వేలో చేశారు. మేము వెన్నెల కిషోర్ గారు, ఇంకా బ్రహ్మానందం గారు,
చాలా మంది క్యాస్ట్ ఉన్నారు, చాలా చాలా బాగుంటుంది. అండ్ త్రినాథ్ గారు అండ్ రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. త్రూఅవుట్ మూవీ మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాము. తప్పకుండా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నిన్న నైట్ రోహిణి ఫోన్ చేసింది, రేపు ఇలా ఫంక్షన్ ఉంది రోహిణి రావాలి అంటే, సార్ వస్తాను మొత్తం మీ గురించే చెప్తానంది. ఏమైనా చెప్పిందా? ఎవరికైనా వినిపించిందా? నమ్మొద్దు తమ్ముళ్ళు, ఆడవాళ్ళని నమ్మొద్దు. అవునవును, ఆడవాళ్ళని నమ్మాలి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఓకే, బేసిక్గా మనం త్రినాథ్ గారి గురించి ఏం చెప్తామండి, ఆల్రెడీ మీరు అందరూ చూసారు ఆయన చేసిన సక్సెస్ఫుల్ మూవీస్, అందరిని ఎంటర్టైన్ చేసే ఫిల్మ్స్ అన్ని తీశారు. సార్ మీ గురించి మేము స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీ ఆధ్వర్యంలో వర్క్ చేయడం మాకు పెద్దవారం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది మరి అడిగి చెప్పించుకున్నట్టుంది త్రినాథ్ గారు, నాకు నచ్చలేదు. రోహిణి నో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రెడీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్న హీరో, సో హవీష్ గారిని మాట్లాడవలసిందిగా. ఓ రూపాలక్ష్మి గారు ఇప్పుడే ఆలస్యంగా వచ్చేయడం జరిగింది ఆవిడ. మిస్టర్ అందరికీ నమస్కారం అండి. ట్రాఫిక్ వల్ల నేనేం చేయలేకపోయాను, చాలా ఫాస్ట్గానే రావాలనుకున్నాను. డ్రైవింగ్ మా డ్రైవర్ చేస్తున్నాడు, నేను వెనకాల సీట్లో కూర్చున్నాను. అప్పటికి కూడా నేను అటుపక్క రోడ్డు పైన ఆపేస్తే నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. ఎనీవే, ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బలగం అనే మూవీ ద్వారా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తూ మీకు ఇంకా ఇంకా దగ్గర కావాలనే కోరిక ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాలి, నాకు గుండెదడ నాకే వినపడుతుంది అంత ఫాస్ట్ రావడం వల్ల. త్రినాథ్ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఒకసారి మీకు చిరునవ్వు వస్తుంది నా ఒక సీన్లో చూస్తే, ఇంకొక సీన్లో చిన్న ఎమోషనల్ అనిపిస్తుంది, ఇంకొంచెం ఏంట్రా బాబు మదర్స్ అంతా ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఒక చిన్న చిన్న కాన్వర్జేషన్స్, చిన్న సరదా కామెడీ అన్నీ కలిపి చాలా బాగుంటుంది నా క్యారెక్టరు. నాకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ఇంకా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో నేను వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే ఇప్పుడే మాట్లాడేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ దాంట్లో ఇంకా ఏం మాట్లాడలేను కదా. చాలా మంది గురించి మాట్లాడాలి, మా కో ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడాలి. అలాగే బాబీ గారు నమస్కారం సార్, మీతో నేను వర్క్ చేశాను, జై లవకుశలో వర్క్ చేశాను, మళ్ళీ మీతో వర్క్ చెప్పాలని ఉందండి, చాలా చెప్పాలని. ఎందుకంటే ఈ మూవీస్ అంటే నాకు ఎంత ఇంట్రెస్టో ఎంత ఇష్టమో నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మంచి ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవాలని. ఇలా మళ్ళీ అందరినీ కలుస్తూ ఉంటే ఏదో ధైర్యం, ఇంకా మీకు దగ్గర అవుతానని. ఈ సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.